మనం దేవుణ్ణి పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తాం. మత్తయి 6వ అధ్యాయం 9వ వచనం. ఈ ఒక్క మాటలోనే ఎంత లోతైన సత్యం దాగి ఉందో చూడండి. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తండ్రిలాంటివాడు, మనమాయన బిడ్డలం. పాపం వలన మానవులందరూ దేవునితో ఉన్న ఈ సత్సంబంధాన్ని కోల్పోయి ఉగ్రతకు పాత్రులయ్యారని ఎఫెసీయులకు 2వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది. కాని మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా తన్ను అంగీకరించిన వారందరికీ దేవుని బిడ్డలయ్యే అధికారాన్ని పొందారని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం స్పష్టం చేస్తుంది. ఈ ప్రార్థన ఒక క్రమపద్ధతిలో రచింపబడింది. ఇందులో మొదటి భాగం దేవుని వైభవాన్ని గూర్చి తెలియజేస్తుంది. 1. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మత్తయి 6వ అధ్యాయం 9వ వచనం. 2. నీ రాజ్యము వచ్చునుగాక. మత్తయి 6వ అధ్యాయం 10వ వచనం. 3. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందునూ నెరవేరునుగాక. మత్తయి 6వ అధ్యాయం 10వ వచనం. నేటి లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవిగాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుస్తాడని 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం మనకు తెలియజేస్తుంది. ఆ తరువాత ఈ ప్రార్థన మన మానవ అవసరాల గురించి మాట్లాడుతుంది. 4. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మత్తయి 6వ అధ్యాయం 11వ వచనం. ఈ ప్రార్థనలో దేవునిపై ప్రతిరోజూ ఆధారపడాలని తెలుస్తుంది. 5. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మత్తయి 6వ అధ్యాయం 12వ వచనం. ఈ అంశం ఎంత ముఖ్యమైనదంటే మత్తయి 6వ అధ్యాయం 14, 15వ వచనాలు. మనం ఇతరులను క్షమించలేకపోతే మన పరలోకపు తండ్రి మన అపరాధాలను క్షమించడని హెచ్చరిస్తున్నాయి. 6. మమ్మును శోధనలోకి తేకకీడు నుండి మమ్మును తప్పించుము. మత్తయి 6వ అధ్యాయం 13వ వచనం. శోధన వచ్చినా దానిని తట్టుకోగల శక్తిని దేవుడు ఇస్తాడని 1 కొరింథీలకు 10వ అధ్యాయం 13వ వచనం మనకు ధైర్యాన్నిస్తుంది. పరలోక ప్రార్థనను బైబిలులో మత్తయి 6వ అధ్యాయం 9 నుండి 13వ వచనాలలో మరియు లూకా సువిశేషం 11వ అధ్యాయం 2 నుండి 4 వచనాలలో చూడవచ్చు. ఈ ప్రార్థనలోని సత్యాలను ధ్యానించి మన జీవితాలను దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకుందాము.